బ్రేకింగ్ న్యూస్ పోచారం డ్యాం వద్ద ఆర్మీ ఆపరేషన్ చేపట్టింది. పోచమ్మరాల్ గ్రామంలో చిక్కుకున్న 50 మందిని రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మెదక్ నుంచి బోధన్ వెళ్లే మధ్యలో ఉన్న రహదారి కాస్త పోచారం డ్యాం నుంచి వచ్చిన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో పోచమ్మరాల్ గ్రామంలో పెద్ద ఎత్తున బాధితులు చిక్కుకున్నారు. ఇక మెదక్లో ఉన్న పోచారం డ్యాం వద్ద అయితే ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. పోచమ్మరాల్ గ్రామంలో చిక్కుకున్న 50 మందిని ఆర్మీ రెస్క్యూ చేసి కాపాడినట్టు కూడా తెలుస్తుంది. మెదక్ నుంచి బోధన్ వెళ్లే మధ్యలో ఉన్న రహదారి కాస్త పోచారం డ్యాం నుంచి వచ్చిన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో పోచమ్మరాల్ గ్రామంలో పెద్ద ఎత్తున బాధితులు చిక్కుకున్నారు. అయితే చిక్కుకున్న వారిని ఆర్మీ రెస్క్యూ చేసి కాపాడినట్టు కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. ఇక మెదక్లోని పోచారం డ్యాం వద్ద ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. పోచమ్మరాల్ గ్రామంలో చిక్కుకున్న 50 మందిని ఆర్మీ రెస్క్యూ చేసి కాపాడడం జరిగింది. అయితే పోచారం దగ్గర ఉన్న డ్యామ్ వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో అక్కడ ఉన్న రోడ్ కొట్టుకుపోవడంతో అక్కడ చిక్కుకున్న కొంతమందిని ఆర్మీ రెస్క్యూ చేసి కాపాడడం జరిగింది. అయితే 50 మందిని సురక్షితంగా కూడా ఆర్మీ రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడం జరిగింది. అయితే మొన్నటి నుంచి అంటే 27వ తారీఖు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అటు మెదక్ జిల్లా అతలాకుతలమైన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ పోచారం డ్యాం వద్ద నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రస్తుతం పోచారం డ్యాం వరద ఉధృతికి మెదక్ నుంచి ఇటు బోధన్ వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో 50 మంది గ్రామస్తులు అటు పోచారంకి సంబంధించినటువంటి లింగంపల్లి, నాగిరెడ్డిపేట మరికొన్ని గ్రామాలకు చెందినటువంటి గ్రామస్తులు ఇటువైపుగా ఉన్నటువంటి గ్రామంలో చిక్కున్నారు. వారందరినీ తరలించేందుకు ఆర్మీ భారీ ఆపరేషన్ చేపడుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో దాదాపు 50 మంది ఆర్మీ అధికారులు ఇక్కడికి వచ్చి మనం ఎగువ ఉన్నటువంటి పోచారం డ్యామ్ని కూడా చూడొచ్చు. భారీ వరద ఉధృతి 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఇటువైపుగా ఉన్నటువంటి రోడ్డు అనేది పూర్తిగా కొట్టుకుపోయింది. సో ఈ నేపథ్యంలో 50 మంది గ్రామస్తులు 3 రోజులుగా కూడా పోచమ్మరాల్, అటువైపు పోచారం గ్రామం ఉంటుంది, ఇటువైపు పోచమ్మరాల్ గ్రామం ఉంటుంది. పోచమ్మరాల్ గ్రామంలోనే 50 మందికి పైగా వివిధ గ్రామాలకు చెందిన వారు చిక్కుకున్నారు. వేరే దారి అనేది పూర్తిగా వాళ్ళకు లేకుండా పోయింది. సో ఆర్మీ ఒక రోపు తాళంతో మనం చూడొచ్చు ఆర్మీ ఆపరేషన్ చేపడుతుంది. వారందరినీ బోట్ల సాయంలో తరలించేందుకు ఫస్ట్ ఒక రోపు వైర్ని అనేది వేస్తున్నారు. దాని ద్వారా బోట్ల ద్వారా వారందరినీ తరలించేందుకు ఆర్మీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మనం ఇటువైపుగా చూసుకుంటే ఈ రోడ్డే కొట్టుకుపోయిన పరిస్థితి. భారీ వరద ప్రవాహానికి ఎగువనటువంటి పోచమ్మ డ్యామ్ నుంచి భారీగా వరద వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అనేది పూర్తిగా కొట్టుకుపోయింది. మనం చూడొచ్చు అటువైపుగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అటువైపుగా కొంతమంది వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి. అక్కడి నుంచి కూడా ఇటువైపుగా వచ్చే వాళ్ళు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. డ్యామ్ వద్ద అయితే ఆర్మీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రోప్ని ఏర్పాటు చేసి ఆ రోప్ ద్వారా బోట్ల ద్వారా ఆ 50 మందికి పైగా ఉన్నటువంటి గ్రామస్తులు, పెద్దలు, పిల్లలు 3 రోజులుగా కూడా ఈ పోచమ్మరాల్ గ్రామంలోనే ఉంటున్నారు. సో వారందరినీ తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది గ్రామస్తులను ఒకసారి అడుగుదాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది. అసలు ఎప్పుడు ఈ రోడ్డు అనేది ఎప్పుడు తెగిపోయింది? మొన్న వినాయక చవితి నాడు రోడ్డు పెద్ద డ్యాం బొరింది, రోడ్డు తెగిపోయింది. వాళ్ళు నింగంపల్లి పిల్లలు 10 మంది వచ్చారు మా ఇంటికి. అయితే మెదక్కు గణపతిని తెస్తామని పోయారు. ఆడ నక్కవు కాడ ఆడ తెగిపోయింది. అక్కడ వాగన ఆడ తెగిపోయింది. ఆడికెళ్ళి మళ్ళీ రిటర్న్ టాక్ తీసుకొని ఇక్కడ వచ్చారు. ఇక్కడికి వచ్చే వరకల్లా ఇది తెగిపోయింది. ఇక వాళ్ళు ఎటు పోవాలని చెప్పేసి చక్కగా వచ్చేసి ఇక మాకు జర గుర్తున్నారు కాబట్టి ఇక మా ఇంటికి వచ్చేసారు.
ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 10 మందికి ఇద్దరు వాళ్ళ చుట్టాలు వచ్చి ఇద్దరు తీసుకుపోయారు. ఇక 8 కూడా మా ఇంట్లో ఉన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చింది లేదు, ఎవరు చూసింది లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ రోజు వచ్చారు వాళ్ళు. ఈ రోజు ఇప్పుడు పొద్దున 7 గంటలకు వచ్చారు. కానీ అప్పటి వరకు వరద వచ్చినప్పుడు అంతా ఎట్లుండే? ఫుల్ నీళ్ళు, మొత్తమే ఫుల్ నీళ్ళు, ఊరు గుద్దల దాకా నీళ్ళు. ఊరు వరకు వచ్చిందా వాటర్? ఊరు కిందకి వెళ్ళిపోయినాయి. మొత్తం ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ ఏమి రాకుండా అయిపోయింది. ఇప్పుడు అటువైపు ఏ గ్రామాల నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు? ఇప్పుడు అటు ఎల్లారెడ్డి దాకా ఉన్నారు. అక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు అంతా చిక్కిపోయారు. ఎటు ఎల్ల రాకుండా అయిపోయింది. అక్కడ అటు కట్టలు దిగినాయి. ఇలా తవ్వలేక ఇక్కడే అయిపోయారు. ఇక సో ఇది పరిస్థితి చూడొచ్చు. ఆర్మీ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ అయితే చేస్తున్నారు. బోట్ల ద్వారా వాళ్ళందరినీ తిరిగి వారి గ్రామాలకు తరలించేందుకు 50 మందికి పైగా వినాయక చవితి రోజు 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి వినాయక చవితి రోజు ఇటు వినాయకుడిని తీసుకురావడానికి ఇదే రోడ్డు మార్గం ద్వారా వారు వచ్చారు. సో ఈరోజు వాళ్ళంతా చిక్కుకోయిన పరిస్థితి. ఒకసారి ఆర్మీ వాళ్ళను కూడా అడిగే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సాబ్ అభి కిतना देर ऑपरेशन कितना जन को भिजाते यहाँ से? एक जैसे ऑपरेशन के बारे में बताओ, कितना जन को उधर भिजा रहे साहब? कितना जन को उधर? సో చూడొచ్చు వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్లో నిమగ్నమై ఉన్న పరిస్థితి. ఆ రోప్ని పూర్తిగా వేసిన తర్వాత బోట్ల ద్వారా ఒకసారి వాళ్ళు చేస్తారు. సో మనం చూడొచ్చు ఆపరేషన్ అధికారి ఒకసారి ఉన్నారు. సాబ్ అభి కిतना देर में अभी बता देंगे, अभी कुछ नहीं बोल सकते रुको। సో ఇది బోట్ల ద్వారా వాళ్ళు తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఆ బోట్ల రోప్ అనేది పూర్తిగా సిద్ధమైన అనంతరం అందులో బోట్లు వేసి ఆ 50 మంది గ్రామస్తులను అటువైపుగా తరలించేందుకైతే ఆర్మీ ఆపరేషన్ మొదలుపెట్టింది. మరికొన్ని గంటల్లోనే ఆ గ్రామస్తులను ఇక్కడి నుంచి పోచమరాల్ గ్రామం నుంచి పోచారం గ్రామం వైపు అయితే తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. సాగర్, మనం గమనించినట్లయితే మీరన్నట్టు ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా అక్కడ తాడు సాయంతో వాళ్ళని ఇటువైపుగా లాగేందుకు కూడా అక్కడ ఆర్మీ రంగం సిద్ధం చేసిన పరిస్థితి. అయితే ఇంకా ఎక్కువ టైం కూడా పట్టే అవకాశం ఉంది. మరి ఈలోగా ఒకవేళ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికే 24 గంటల వర్ష సూచన కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎంత త్వరితగతిన అది పూర్తి చేయాలనుకుంటున్నారు? ప్రశ్న మనం చూడొచ్చు. ఇప్పటికే ఉదయం నుంచి వాళ్ళు రోప్ ద్వారా మొత్తం ఆపరేషన్ అయితే సిద్ధం చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతూ అయితే ఆర్మీ ఆపరేషన్ చేస్తుంది. మనం పైన ఉన్నటువంటి ప్రాజెక్టు ఉధృతిని మనం చూడొచ్చు. పోచారం డ్యాముకు సంబంధించినటువంటి 3 రోజులుగా కురుస్తున్నటువంటి ఏకదాటి భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం అనేది పొంగి పొర్లుతున్న పరిస్థితి. ఆ వాగు ఉధృతికే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు అనేది కొట్టుకుపోయింది. సో ఈరోజు ఉదయం 7 గంటలకు ఈ ఆపరేషన్ని ఆర్మీ స్టార్ట్ చేసింది. మరికొన్ని గంటల్లోనే, ఎందుకైతే ఇప్పటికే సగం వరకు వాళ్ళు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి చెట్టు వద్ద మనం చూడొచ్చు. వీళ్ళంతా ఇదేదైతే ఈ రోప్ ఉందో ఈ రోప్ కొంత జూమ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఒక్కసారి ఈ రోపు తాడుని అక్కడ ఆర్మీ అధికారులు చెట్టు కడుతున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో. అక్కడికి కట్టిన తర్వాత అక్కడి నుంచి అవతల వైపుకి పూర్తిగా ఆ రోప్ అనేది వాళ్ళు కడతారు. అక్కడ కట్టిన అనంతరం ఇక్కడికి ఒక బోటు వేస్తారు. 2 రోపు దారంల సహాయంతో, ఆ తాడు సహాయంతో బోటుని లాగుతారు. అక్కడికి లాగిన తర్వాత అటువైపుగా గ్రామస్తులు అటువైపుగా తరలించేందుకు వీళ్ళు పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. సో 2 గంటలుగా కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. మరో 2-3 గంటల వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. రోప్ అనేది సిద్ధమైన తర్వాత ఇందులో బోట్లను వేస్తారు ఆర్మీ అధికారులు. బోట్లను వేసిన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చిక్కుకున్న గ్రామస్తులందరినీ కూడా అటువైపుగా తరలిస్తారు. సో అటువైపు కూడా కొంతమంది గ్రామస్తులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా వివిధ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామస్తుల సలహాలు తీసుకుంటూ కూడా ఈ ఆపరేషన్ అయితే ఆర్మీ చేపడుతుంది. 50 మందికి పైగా వివిధ గ్రామాలు, పోచారంతో పాటుగా లింగంపల్లి, నాగిరెడ్డిపేట, మరికొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా ఇటువైపు ఉన్నటువంటి పోచమరాల్ గ్రామంలో చిక్కుకున్నారు. కొంతమంది ఎటు వెళ్ళలేని పరిస్థితిలో 3 రోజులుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ గ్రామస్తులలోని ఇంట్లలోనే, ఆ గ్రామస్తులకు సంబంధించినటువంటి ఇళ్లలోనే వాళ్ళు నివాసం ఉంటున్నారు. సో ఇప్పటికే ఇంకా 3 రోజులు గడిచిన నేపథ్యంలో కొంత వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వారి ఇంటికి తిరిగి వెళ్ళాలని చెప్పి ఇటు అధికారులకు మొరపెట్టుకున్న నేపథ్యంలో అధికారులు ఆర్మీని రంగంలోకి దింపారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టింది. సో ఆపరేషన్ రెస్క్యూ అనేది ఆర్మీ చేపడుతుంది. ఈ రోప్ల ద్వారా ప్లస్
బోట్ల ద్వారా మొత్తం 50 మందిని ఇక్కడ ఉన్నటువంటి 50 మందికి పైగా చిక్కుకున్న వారిని మొత్తం పూర్తిగా అక్కడికైతే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మరికొన్ని గంటల్లోనే 3 రోజులుగా చిక్కుకున్నటువంటి గ్రామస్తులను మరికొన్ని గంటల్లోనే రోప్ ఆపరేషన్ బోట్ ద్వారా ఆర్మీ అధికారులు అయితే తిరిగి వారి గ్రామాలకు చేర్పించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.